అనుకో అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేము ఎట్లున్నామో సూర్యచంద్రులం అలాగ పనిచేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు, ఎర్రని నేలలు, సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి. పచ్చని పంటలకు చాలా విలువ, ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు. బుధునికి ఆకుపచ్చ రంగు, అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ధరల విషయంలో కొన్ని గ్రహాలు, ఈ షష్ఠగ్రహ కూటమి అని అందరు అంటున్నారు, అలా అనరాదు, షట్ గ్రహ కూటమి అనాలి. షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే 6వ అని అర్థము. 6వ గ్రహము కాదు, 6 గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి. ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం. మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే 6 గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు. నేనేం భావిస్తానంటే 6 గ్రహాలలో 4 గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను. శాస్త్రం ఉంటుంది, దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము, శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞానం ఉన్నది. అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది, మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది. అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించనివిస్తారా అండి మానవుడి జీవితం? అంత సోమరిపోతులమా మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది? అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా. అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు, వాటిని స్వీకరించవలసిందే. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఏర్పడినటువంటి సింహలగ్నానికి, కన్యాలగ్నానికి వర్షలగ్నము జగల్లగ్నము చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు. అంటే విద్యాభివృద్ధి, రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆనం వారు, చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన. అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఇది చాలా విశేషం, ఈ శాఖ చాలా అవసరమైనది. భగవంతుడి యందు భక్తి ఉన్న మానవుడే గొప్పవాడు అవుతాడండి ఎప్పుడూ కూడా. అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు, మన ధనాగారాలు. దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు. గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు. అందువల్ల భాగ్యము అంటే అదృష్టము, దశమం అంటే వృత్తి రాజ్యస్థానము. ఈ రెండింటిలో గురువు ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన, దేవాలయాలు పునః శోభను పొందటము, అలాగే విద్య, గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన. అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు. అంటే ఆయన గ్రహము వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు. నేనేమో తెలుగులో చెప్తున్నాను, బరువు మోయని రోజు. పిల్లవాడికి రోజూ బరువులే, చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు. ఇటువంటి ఇంకా అనేక విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి. చాలా విద్య రాణిస్తుంది.
కళలు విద్య ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు. ఈ ఉగాది కొత్త ఉగాది అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఇంతమందికి సత్కారము, విద్వాంసులకు, కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విద్యారంగము, భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి, భవన నిర్మాణ రంగము బాగున్నది, విద్యారంగము బాగున్నది, ఆధ్యాత్మిక రంగము బాగున్నది, పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఒక కింద గీత, దాన్ని ఏమంటారు, కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో, దాన్ని మాత్రం విస్మరించరాదు. మన కష్టం అన్నది సర్వప్రధానమైనది. మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి, మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు, మన పని మనం చెయ్యాలి. అందువల్ల ఏమిటి గొప్పతనము? ఇరుకుదారులను ఇంద్రభవనముల ఎదుగుదలను దర్శించినవాడు. ఇరుకు దారులు, 18-15 అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు. ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయి.